హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనాథ్. సో వెల్కమ్ టు న్యూ నాలెడ్జ్ ఛానల్ అండి. సో ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను రెడ్మీ నోట్ 10T 5G మొబైల్. అది కూడా వితిన్ 15,000 రేంజ్లో లాంచ్ అయిందండి రీసెంట్గానే. సో ఇది ఈ రేంజ్లో మనకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుందండి. లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రెడ్మీ నోట్ 10T 5G బాక్స్ ఉందండి. దీనిపైన ఏం హైలైట్ చేయలేదు, ఓన్లీ 5G అని హైలైట్ చేశారు అంతే. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డైమండ్ సిటీ 7nm ప్రాసెసర్ ఉందండి 5Gది. ప్లస్ దీంతోపాటు మనకు దీంట్లో 90Hz ఫుల్ హెడ్జ్ ప్లస్ డిస్ప్లే వస్తుంది. అది ఈ రేంజ్లో ఉన్న మొబైల్స్లో ఓన్లీ దీంట్లో మాత్రమే అవైలబుల్ ఉంది. దీంతోపాటు మనకు వచ్చేసి 48MP AI ట్రిపుల్ క్యామ్ సెటప్ వస్తుందండి. అది రెడ్మీ చాలా ఫోన్స్లో మనకు దొరుకుతుంది. ప్లస్ 5000 mAh బ్యాటరీ. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ ఉంది కాబట్టి, అండ్ ప్రాసెసర్ వల్ల ఇది ఇంకా మనకు చాలా 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 పర్ఫార్మెన్స్ ఇవ్వనుందండి. సో ఇవన్నీ కలుపుకొని ది బెస్ట్ ఫోన్ విత్ ది బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ కింద సైడ్ వచ్చేసి మనకు ఓన్లీ మెటాలిక్ బ్లూ మన కలర్ అండ్ 464GB మన వర్షన్ రాసిందండి. అండ్ ఇక్కడ సైడ్స్లో పెద్దగా ఏం లేదు. అండ్ దిస్ ప్రైస్ వచ్చేసి మనకి యాక్చువల్గా 17,000 ఉందండి. సో మనం అన్బాక్స్ చేసేద్దాం. ఇప్పుడు లోపల చూద్దాం ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో మనకు. సో ఇక్కడ మనం బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే వెరీ ఫస్ట్ మనకు దీంతోపాటు ఏదైతే పౌచ్ ఉందో అది ఉందండి. దాంతోపాటు మనకు సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది. అండ్ లోపల చూస్తే దీంట్లో కొన్ని బేసిక్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు క్యారీ కేస్ చూద్దామండి. సో ఈ సిలికాన్ కేస్ వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి. అండ్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి మన బాక్స్లో మన మొబైల్ ఉందండి. సో మొబైల్ ఏదైతే మనం ఆర్డర్ చేసామో మెటాలిక్ బ్లూ, సో బ్లూ కలర్లో ఉందండి. ఇప్పుడు నేను మీకు దీన్ని చూపిస్తాను డిజైన్ ఎలా వచ్చిందో. సో బేసికలీ ఇది మనకు రేడియల్ డిజైన్లో వచ్చింది. అండ్ దీంతో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే షైనింగ్ లుక్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టే కెమెరా సెట్ కూడా చాలా క్లియర్గా అండ్ కూల్ లుక్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీంతో పాటు బాక్స్లో మనకు మన ఛార్జర్ అండ్ కేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఛార్జర్ చూసినట్టయితే బేసికల్లీ ఇది మనకు 22.5 వాట్స్ ఛార్జర్ అండి. కానీ ఫోన్ మాత్రం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మన ఛార్జింగ్ కోసం ఇక్కడ టైప్ సి కేబుల్ ఇవ్వడం జరిగిందండి. సో దీంతో అంతే, ఇది ప్యాక్ చేసేద్దాం. ఇప్పుడు మన ఫోన్ మీకు ఆన్ చేసి చూపిస్తాను. అండ్ సో ఇది వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ కమ్ పవర్ బటన్ అండి. అండ్ ఇక్కడ మన కెమెరా సెట్. సో పైన మనకు వచ్చేసి ఇయర్ ఫోన్ జాక్ అండ్ కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద సైడ్ బేసికల్లీ మన ఛార్జర్ అండ్ మైక్రోఫోన్ ఇవ్వడం జరిగిందండి అంతే. సో ఈ బ్యాక్ కవర్ అనేది చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు. అండ్ కెమెరా సెట్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ లుక్ ఉంది. సో నేను మీకు ఇది ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది ఆన్ అయ్యేలోపు నేను ఓపెన్ చేస్తాను, మీకు సిమ్ ట్రే ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇక్కడ. సో యా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఓన్లీ 2 స్లాట్స్ ఉన్నాయండి. దట్ ఈస్ హైబ్రిడ్ స్లాట్. సో ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్, లేదంటే 2 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు అంతే. 3 ఒకటేసారి వేయడం కుదరదు. సో ఫ్రెండ్స్, ఈ సెటప్ స్టార్ట్ అయ్యేలోపు నేను మీకు చెప్పేస్తాను. దీని స్క్రీన్ రేషియో వచ్చేసి మనకు 87 to 90% ఉంది ఫ్రెండ్స్. సో ఇది గుడ్ అని చెప్పుకోవచ్చు ఈ రేంజ్లో మనకు. అండ్ ద పంచ్ హోల్ కెమెరా ఉంది. సో ఇది కూడా కొంచెం డీసెంట్ లుక్ వస్తుంది మన ఫోన్కి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 13,999 అంటే 14,000 ఉంది. సో హెచ్డిఎఫ్సి కానీ ఏదైనా కార్డ్ డిస్కౌంట్స్ ఉంటాయండి అమెజాన్లో అండ్ ప్లస్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో కూడా. సో మీరు ప్రైస్ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, మొబైల్ ఆన్ అయిపోయింది. నేను మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది MIUI 12 వర్షన్ ఉంది. సో ఇది బేస్డ్ ఆన్ Android 11 అండి మనకు. సో Android 11తో పాటు దీనికి అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది ఇప్పుడు 5G మోడల్ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ఉన్నాయి మనకు సెక్యూరిటీలో. సో మీకు నేను చూపించేస్తాను ఈ సెట్టింగ్స్, కొన్ని మేజర్ సెట్టింగ్స్. దీంతోపాటు మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఎక్స్టర్ కూడా చూపించేస్తాను మీకు. సో ఇది వచ్చేసి మన Android 11 ఎక్స్టర్ అండి. సో నెక్స్ట్ మనం చూద్దాం ఒకసారి కెమెరా ఎలా ఉందన్నది. సో కెమెరా నేను చూశాను. సో ఇప్పుడు మనకి ఇది 48MP కెమెరా సెటప్ కావడం వల్ల సో ఫోకస్ కానివ్వండి, ఏదైనా కెమెరాకు ఉన్న దీంతో పాటు ఇచ్చే రెడ్మీ సెట్టింగ్స్, సో ఆప్షన్స్ అన్నీ కలిపి మనకు చాలా మంచి ఫొటోస్ వస్తాయండి దీంట్లో. సో నేను అవి పిక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను.
బేస్డ్ ఆన్ ద కెమెరా మోడ్ అండ్ వీడియో. సో మనకు దీంట్లో కూడా చాలా సెట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో వీడియోస్లో కూడా ఇప్పుడు ఈ డిస్ప్లే 90 హెడ్స్ కావడం వల్ల సో డిస్ప్లే సెట్టింగ్స్ కూడా మనం వీడియోలో కొంచెం ఫ్రేమ్స్ పర్ సెకండ్ అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు ఇంకా క్లియర్ వీడియో కోసం. సో ఫ్రెండ్స్, సో ఇదే మన రివ్యూ ఇవాల్టిది. అండ్ దీంతోపాటు నేను ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ చూపిస్తాను. సో విత్ ఇన్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్ మనం జస్ట్ క్లిక్ చేస్తే సరిపోద్దండి, మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్. సైనింగ్ ఆఫ్.